ఎవరి సర్వే నమ్మాలి? టైమ్స్ని సర్వే నమ్మాలా ప్రజలు, లేకపోతే ఇండియా టుడే సర్వే నమ్మాలా, లేకపోతే వాళ్ళని వాళ్ళు నమ్ముకొని ఓటేయాలా? మొత్తాన్ని చూస్తే సర్వే సంస్థలు రాజకీయ పార్టీల గుండెల్లో దడ పుట్టిస్తూ ఉన్నాయి. ఏ సర్వే నిజం, ఏ సర్వే అబద్ధం అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం విజయకరణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ మాధవరెడ్డి గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా డిబేట్లోకి వెళ్ళే ముందు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అక్షయ సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్లోని పెద్దలకు కూడా నమస్కారం సార్. ఏంటండి సర్వేలు చూసారా? చూసాను సార్. సో మొత్తానికి సర్వేలు చూసి మరి ఎవరి సర్వే నమ్మాలి? టైమ్స్ నౌ సర్వే నమ్మాలా, లేకపోతే ఇండియా టుడే సర్వే నమ్మాలా ప్రజలు? సార్ సర్వే సంస్థలు గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుని గ్రౌండ్ లోకి వెళ్ళి సర్వేలు చేసే పరిస్థితులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. టైమ్స్ నౌ సర్వే చూసి వైసీపీ వాళ్ళు సంకలు కొట్టుకోవచ్చు, ఇండియా టుడే సర్వే చూసి టీడీపీ జనసేన వాళ్ళు సంకలు కొట్టుకోవచ్చు. అయితే వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనేది ప్రజలు గ్రహించాలి. టైమ్స్ నౌ సర్వే గురించి అనేక ఆరోపణలు వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వం టైమ్స్ నౌకి ఏదో ప్రతిఫలం ముట్ట చెప్పింది యాడ్స్ ద్వారా ఏదో అని, అందు గురించి వాళ్ళకి వేస్తున్నారు అన్నారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి టైమ్స్ నౌ సర్వేని తీసుకునే ముందు. అయితే ఇండియా టుడేలో డిస్కషన్ చేసే ముందు ఈ ప్రొజెక్షన్స్ కూడా అండి, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇండియా టుడే వాళ్ళు, టీడీపీ జనసేన కలిపి 17 అన్నారు. కానీ ఇక్కడ ఆంధ్రాలో టీడీపీ ప్రొజెక్ట్ చేస్తుంది, ఓన్లీ టీడీపీ 17 అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంది. జనసేన పూర్తిగా ఇగ్నోర్ చేసేసింది, జనసేన అవాయిడ్ చేసేసింది జనాల్లోకి వెళ్లకుండా. కానీ అక్కడ డిబేట్ లో ఒక విశ్లేషణ జరిగింది. ఎవరు నాలాంటి వాళ్ళకి అడిగారు డిబేట్ లో ప్యానలిస్ట్, ఏమంటే టీడీపీకి 17 లేదా టీడీపీ జనసేన కలిపి 17 అంటే, లేదు టీడీపీ జనసేన కలిపి 17, అసలు జనసేన లేకపోతే టీడీపీ లేదు. జనసేన ఇవన్న మాటలు నేను అంటాం లేదండి, నేషనల్ మీడియాలో ప్యానలిస్టులు అన్నమాట అందరూ యాక్సెప్ట్ చేశారు. దాన్ని జనసేన అనే పార్టీతో పొత్తు లేకపోతే టీడీపీకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఫుల్ స్వీప్ చేసేస్తారని చెప్పిన మాట అండి అది. దీన్ని ఇది కొంత రియాలిటీగా కనిపిస్తుంది గ్రౌండ్ లో కూడా వైసీపీ కూడా యాక్సెప్ట్ చేసేది అదే. టీడీపీ జనసేన కలిస్తే మాకు డిపాజిట్లు కూడా రావు చాలా చోట్ల అనేది టీడీపీ ఉంటుంది. వీళ్ళ యొక్క భావాన్ని ఇండియా టుడే డిబేట్ లో కానీ, ఇండియా టుడే విశ్లేషణలో కానీ, లేదు ఇండియా టుడే సర్వేలో కానీ వచ్చినట్టుగా భావిస్తున్నాను సార్ నేను. టైమ్స్ నో అన్నదా ఏదో బాట్ ఫిగర్స్ ఇవ్వడం తప్పించి గ్రౌండ్ లోకి వెళ్ళినట్టు కానీ గ్రౌండ్ రియాలిటీస్ కన్సిడర్ చేసినట్టు టైమ్స్ నో సర్వేలో నాకేం కనిపించడం లే. వాళ్ళు ఏ బేసిస్ మీద చేశారో, ఏ బేసిస్ మీద విశ్లేషణ కాదు సత్యం గారు, మీకు అంటే ఇండియా టుడే సర్వే గ్రౌండ్ లోకి వెళ్ళినట్టు కనిపించిందా మీకు? లేదండి, నేను అది ఫిగర్స్ విషయంలో నేను 2 ఫిగర్స్ కూడా నాకు నమ్మకం లేదండి. ఇద్దరు కూడా ఇచ్చిన ఫిగర్స్ తో గ్రౌండ్ లోకి వెళ్ళి రియాలిటీ తెలుసుకుని చేశారని కనిపిస్తుంది అని అంటలేదు. కానీ వాళ్ళు డిబేట్ లో గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తుంది, వాళ్ళు డిబేట్ లో గ్రౌండ్ రియాలిటీ చర్చించారని చెప్తున్నాను నేను. అయితే ఇంకొక పాయింట్, టైమ్స్ నౌ లో కూడా అక్టోబర్ 23 ఎప్పుడు ఇచ్చిన సర్వేలో వైసీపీకి 25 వస్తాయని ఇచ్చాడండి. నిన్న 2 రోజుల క్రితం ఇచ్చిన సర్వేలో వైసీపీకి 17 అన్నాడు. అంటే ఏంటంటే 3-9 సీట్లు తగ్గింది వైసీపీకి. అవును, 2 months లో తగ్గింది కదా. విపరీతం 17 సీట్లు అంటే ఎమ్మెల్యేలు అంటే ఇంచుమించు 60 స్థానాలు 70 స్థానాలు తగ్గిపోతాయి. టైమ్స్ నౌ వైసీపీకి అనుకూలంగా ఇస్తుందని ఆరోపణలు ఉన్న టైమ్స్ నౌ సర్వే కూడా వైసీపీకి ఇంచుమించు 50% డౌన్ఫాల్ చూపించాడు. ఇక్కడ మనం అంతా చెప్పుకునేది అదే కదండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 80 మందిని ఎమ్మెల్యే సీట్లు మార్చినారంటే ఇంచుమించు ఓడిపోతున్నారు, 80 మంది ఓడిపోతున్నారు, వాళ్ళే డిక్లేర్ చేశారు కదా. వాళ్ళు చెప్పింది టైమ్స్ నౌ వాళ్ళు చెప్పారని చెప్పుకోవచ్చు కదండి. అవును, సో వాటమి కనిపిస్తుంది కదండి. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఇప్పుడు టీడీపీ దీనికి బీజేపీ కూడా యాడ్ అవుతుంది. అంటే బీజేపీ వాళ్ళు ఓటింగ్ కలిసి వస్తుందని నేను అన్నగాని మిగిలిన టెక్నికాలిటీస్ ఉపయోగపడతాయి బీజేపీ వల్ల. టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ చెప్తే పైకి చెప్తే బాగోదు అనుకుంటా. ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ కూటమికి ఉపయోగపడే పరిస్థితి ఉంది. కూటమి విన్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. 3 మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలుసుకుంటాయి. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్, నేషనల్ మీడియా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ గుర్తించి చెప్పగలుగుతుంది కానీ తెలుగు మీడియా ఎందుకు చెప్పలేకపోతుంది? ఒక్కసారి మీడియా అధినేతలు కానీ, మీడియాని మోడరేటర్స్ కానీ, ఈ జర్నలిస్టులు కానీ ఒక్కసారి ఆలోచించాలి. వాస్తవాలను ఎందుకు కప్పుపుచ్చుతున్నారు?
టీడీపీ వస్తుంది, టీడీపీ వస్తుంది వల్ల అంటే జనసేన ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు వాడుకుని వదిలేద్దాం అనుకుంటున్నారా? ఈ పచ్చ మీడియా కావచ్చు, ఇప్పుడు నీలి మీడియా అనుకోవచ్చు, ఇలాగ దానికి శత్రువు కాబట్టి చూపించలేదు అనుకోవచ్చు. పచ్చ మీడియా మిత్రుడే కదా పవన్ కాదుగా సత్యం గారు, టీడీపీ అన్నా జనసేన అన్నా రెండు ఒకటే కదా. వాళ్ళు టీడీపీ ప్లస్ జనసేన అని అంటున్నారు, ఎక్కడా కూడా ఓన్లీ టీడీపీ అని అంటలేదు. ఎక్కడంటే చూడండి, మీరు జనసేన మీరు ఎక్కడ చూడండి, ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన వెంటనే టీడీపీకి 17, టీడీపీకి 17 హెడ్డింగ్స్ ఉన్నాయి, కానీ అది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి మీరు చూడండి, అన్ని చూసి ఒకవేళ నేను ఎక్కడైనా పొరపాటు ఉంటే చెప్పండి. జనసేన టీడీపీ కూటమి 17 అని చెప్తూ లేదండి. మీ ఇండియా టుడే టీడీపీ 17 సూచించినట్టు జనాలు ఏమనుకుంటారు? ఓహో టీడీపీ ఒక్కదానికి 17 వస్తాయి అనుకుంటారు. అంటే ఇప్పుడు ఒకటి సత్యం గారు ఇంకోటి కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పోటీ చేసే పార్లమెంట్ స్థానాలు తక్కువే కదా, 5 స్థానాలు లోపే కదా పోటీ చేసేది. ఒకవేళ అక్కడ స్థానాలు గెలిచే అవకాశం లేదని ఆ సర్వే సంస్థ చెప్తుందేమో. సార్ మన మనసులో టీవీ అధినేతలు మీడియా అధినేతల దృష్టిలో ఏది ఉందన్నది కాదు సార్, ప్రజల దృష్టిలో ఏది ఉందన్న దాన్ని ప్రొజెక్ట్ చేయాలి మీడియా అనేది. వాస్తవాలు చెప్పాలి. ఇదిగో 25 సీట్లు టీడీపీ, జనసేన, బీజేపీ, ప్రస్తుతానికి టీడీపీ, జనసేన కాబట్టి ఈ కూటమికి 17 సీట్లు సూచిస్తుందని అంటూ ఒక రకమైన సిగ్నల్స్ వస్తాయి. అప్పుడు జనసేన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, టీడీపీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒకరికొకరు నమ్ముతారు, ఓట్ షేరింగ్, ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అట్లా కాకుండా మీరు టీడీపీనే ప్రొజెక్ట్ చేసుకుంటే, వైసీపీ ఏమో టీడీపీని ప్రొజెక్ట్ చేసి, టీడీపీ వైసీపీని ప్రొజెక్ట్ చేసి, జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసి, చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేసి, వీళ్ళిద్దరు జనసేన దొక్కేస్తే, ఈ మీడియాలన్నీ జనసేన దొక్కేస్తే ఇంక జనసేన పొత్తు పెట్టుకున్న పర్పస్ ఏంటి? రైట్ సత్యం గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు లైన్లోనే ఉండండి. మనతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడు.